ఒక రైతు సమస్యని మీరు ఒక రోజులో పరిష్కరించాలి అంటే ఏ ఏ సమస్యను పరిష్కరిస్తారు? అంటే మీరు భారతీయుడా ఏంది? ఆ మూవీలాగా ఒకరోజు సీఎం అయితే ఛాన్స్ వస్తే లైక్ నన్ను. ఆ! నేనైతే ఫస్ట్ ఈ ఉచితాలనేవి తీసేస్తా. ఒక రకంగా గవర్నమెంట్ మన పంటకి మన ద్వారానే డిమాండ్ లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బియ్యం వేస్తున్నారు. రైతన్న సొంతంగా కష్టపడి బియ్యం పండించుంటాడు. ఇక్కడ ఫ్రీ బియ్యం వస్తున్నప్పుడు ఇతను డబ్బులు పెట్టి ఎందుకుంటారు జనాలు? ఇప్పుడు ఉచితాలు ఇవ్వడంలో కూడా తప్పు లేదు. ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి? ఆ దారిద్ర్య రేఖకి దిగుగా మరీ దిగ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఈ రోజు కోటీశ్వర్లు కూడా ఆ ఫ్రీ బియ్యం తీసుకుంటున్నారు. సన్న బియ్యం ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి బియ్యం కొనేది ఆపేసి వాటిని తినడం స్టార్ట్ చేసినారు అనమాట. ఇప్పుడు రైతు పంట పండించడానికి గింజలు ఫ్రీగా ఇవ్వడం, లేకపోతే వ్యవసాయ పరికరాలు ఉంటాయో అది ఫ్రీగా ఇవ్వడం, వాళ్ళకు బోర్లు వేసి ఇవ్వడం, ఇంకా ఈ కాలువలు కట్టించడం, చెక్ డ్యాంలు కట్టించడం, ఇలాంటివి చేయాలన్నమాట. చేపలు పట్టడం ఎలాగో నేర్పియాలి కానీ చేపలు పట్టించి అతనికి సోమరిలా చేయకూడదు అనేది నా అభిప్రాయం అన్నమాట. సిటీలో పనిచేస్తుంటారు, వాళ్ళకు మంచి జాబర్స్, గవర్నమెంట్ జాబర్స్, ప్రైవేట్ జాబర్స్, బిజినెస్లో సెట్ అయిన వాళ్ళు, వాళ్ళకి నెలకి 1,50,000 2 లక్షల ఇన్కమ్ వస్తుంటుంది. వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ బియ్యం విడిచిపెట్టరు మా ఊర్లో. సో అటువంటిప్పుడు ఇక్కడ కష్టపడి పండించిన రైతు బియ్యంకి నీకు వాల్యూ ఎక్కడ ఉంటుంది?